మునీర్కి మూడిపోయింది, పాపం పండింది. దిక్కుచోచని స్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందుకంటే ఏ రకంగా రెచ్చగొట్టాడో, పెహల్గామ్ దాడికి ముందు మునీర్ మాట్లాడిన అంశాలు చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అతను పెట్టిన న్యూసెన్స్ ఇది. ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా ప్రసంగం ఇచ్చి భారతదేశం మీద విషం కక్కాడు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. ఆ పరిస్థితే పెహల్గామ్ దాడికి కారణమైందని చాలామందిలో అభిప్రాయం ఏంటి, వాస్తవం కూడా అదే. అతను మాట్లాడిన కొద్ది టైంలోనే ఈ రకంగా జరగడం అంటే ముందు నుంచి కూడా మునీర్కి తెలుసు. భారత్ టార్గెట్ మునీర్, అజిత్ దోవల్ టార్గెట్ మునీర్. ఎందుకంటే అజిత్ దోవల్కి తెలుసు మునీర్ ఎంత క్రూరుడో, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుంటాడని. మరి మునీర్ ఎక్కడున్నాడు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కనిపించట్లేదు? భారత్ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి బంకర్లో బజ్జున్నాడా? ఏ బంకర్లో బజ్జున్నాడు, ఏ ప్రాంతంలో బజ్జున్నాడు? కీలకమైన సమాచారం ఎన్ఐఏకి అందిందని. కరాచీలో మునీర్ డెన్ కరాచీలో ఉంది. అది ఏ ప్రాంతంలో ఉందో, ఎక్కడుందో విత్ ఎవిడెన్స్, పక్కా ప్రూఫ్లతో ఒక లిస్ట్ వచ్చేసింది. గూగుల్ మ్యాప్లో మునీర్ డెన్ చూపిస్తున్నదట. భారత్ తలుచుకుంటే ముఖ చిత్రం వచ్చేస్తుంది. ఎందుకంటే మొన్న ఏ రకంగా కొట్టారు, 7 నుంచి 9 స్థావరాలు ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టారు, పక్కోడికి నొప్పి కూడా తెలియకుండానే. సో ఆ రకంగానే ఉంటుంది. మరి మునీర్ని ఊరుకుంటారా? పాక్ ముందున్న లక్ష్యం ఒకటే, మునీర్ని ప్రాణాలతో అప్పచెప్పాలి. లేకపోతే డెన్ తెలిసింది కాబట్టి ఇంక మర్చిపోవాలి. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మర్చిపోవాలి ఇంకా, లేకపోతే గౌరవంగా అప్పచెప్పియాలి. మరి ఆ పని చేస్తాడా చేయడా అన్నది పాక్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పాక్ ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది మునీర్ వల్ల. సైన్యాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కోల్దోల్చి తన ఆధిపత్యం చేయాలని చూస్తున్నాడు. అది కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. ఇక పాక్ ముస్లింలు అయితే మునీర్ పేరెత్తితే మండిపోతున్నాడు. అందుకని అతను వెయిట్ చేస్తున్నాడు. లేకపోతే ఈపాటికే స్వాధీనం చేసుకుందుడు, తన ఆధిపత్యం చూపిద్దుడు. కానీ ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, రోడ్లు ఎక్కుతున్నారు. ఆ మునీర్ గాడు ఎక్కడున్నాడో చెప్పండి, కాళ్ళు చేతులు విరగొడతాం మేమే అంటున్నారు. ఆడు పెట్టిందే ఇది, అలా మాట్లాడడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మండిపడిపోతున్నారు. ఇక కరాచీలో మునీర్ డెన్ ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా వచ్చినాయి. అతను ఏ రకంగా ఆ డెన్లో ఉన్నాడు, అక్కడ ఎంతమంది అతనికి పూర్తి భద్రత కల్పిస్తున్నారు, ఎంతమంది మెన్ ఉన్నారు, ఆ మునీర్తో పాటుగా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు, చాలా కీలకమైన నేతలు కూడా మునీర్ తోటి ఆ స్థావరంలో ఉన్నట్లుగా తెలిసింది. సో ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్. ఏ సమయంలోనైనా సరే ఒక్కసారిగా దీపావళి అవుతుంది ఆ ప్రాంతాన్ని. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త టైం తీసుకుంటారు, కానీ అతను కానీ లొంగకపోతే ఉంటుంది. స్థావరాన్ని కనిపెట్టేసిన ఎన్ఐఏ లోపలయ్యండి అజిత్ దోవల్ ఆర్డర్స్, గౌరవంగా లొంగిపోతే లొంగిపోవాలి, లేదే వేసేయండి అని అజిత్ దోవల్ ఆర్డర్స్ కూడా పాస్ చేశారండి. ఇక టెన్షన్లో పాక్ సర్కారు, ఆర్మీ. ఎప్పుడైతే మునీర్ ఎక్కడున్నాడో ఎన్ఐఏ పసిగట్టేసిందిరా బాబు, మరి ఇంకా వాళ్ళు ఊరుకోరు, వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం టెన్షన్ పడుతున్నది, మరో పక్క ఆర్మీ టెన్షన్ పడుతుంది. అతన్ని ఏ రకంగా సేవ్ చేయాలని. ప్రజలైతే ఆడికి తగిన శాస్తి జరగాలి, ముందు ఆయన లేపియండి,
సగం గొడవ వదిలిపోద్ది. ఆడి వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజు తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, రోడ్ల మీద అన్నమో రామచంద్ర అని అడుక్కు తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసారు, మా బతుకులు ఏమో బతుకుతుంటే యుద్ధం పేరు మీద మమ్మల్ని ఇరికించేశారు అని చెప్పి పాక్ ముస్లింలే రోడ్లు ఎక్కుతున్నారు, పాక్ ముస్లింలే తిడుతున్నారు, పాక్ ముస్లింలే ప్రార్థనలు చేస్తున్నారట. మునీర్ లాంటి వాడు పోవాలి, వాళ్ళు పోతేనే కానీ మాకు ప్రశాంతత లేదు, ఈ రక్తదాహం ఉన్న వాళ్ళందరూ కూడా పోవాలి పాకిస్తాన్ నుంచి, భారత్ మీరే వేసేయండి, మీ వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పి వేడుకుంటున్నారట కూడా ప్రార్థనల రూపంలో. మసీదులకు వెళ్ళి మరీ వేడుకుంటున్నారట. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళ పని అయిపోయేలా చూడండి అని. ఇక యుద్ధం మొదలయ్యాక ఆచూకీ లేని మునీర్. మరి యుద్ధం మొదలైన తర్వాత ఏమైంది? మరి అప్పుడు దాకా మీసాలు మెలేసినోడు, తొడలగొట్టినోడుని ఎందుకు కనిపించట్లేదు అంటే చాలా కీలకమైన కారణాలు కూడా అప్డేట్స్ కింద వస్తున్నాయి. బ్రహ్మోస్ దాడులతో భీతిల్లిన మునీర్. ఇంకా దాడులు ఎలాంటి దాడులు ఇంకవి అసలు ఊహించగలరా? ఆపగలరా? సూర్యుడిని అరచేయి అడ్డు పెట్టి ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, ఎంత అవివేకమో అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ని. భారత్ని అడ్డుకోవాలన్నా, భారత్ని ఆపాలన్నా వాళ్ళ తరం కాదు, వాళ్ళ జీవితం అంతా సరిపోదు, వాళ్ళ చరిత్ర అంతా సరిపోదు. ఇప్పటికే కాదు, ఇంకో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి. ఎప్పుడు కూడా భారత్ ముందు తలగ్గాల్సిందే, భారత్ ముందు మోకరిల్లాల్సిందే, భారత్ ముందు మోకాల మీద కూర్చోవలసిందే దేహి అంటూ. అది పరిస్థితి. ఇక కిరాణా కొండల్లో ఆచూకీ లేని పాక్ ఆర్మీ చీఫ్. కిరాణా కొండల్లో ఎక్కడైతే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుందని ముందుగా భావించారు. మొన్న వేసిన అటాక్ కూడా వర్కౌట్ అయ్యింది, మనోడు అయిపోయాడని. కానీ పెహల్గాం దాడుల తర్వాత ప్రైవేటు విమానంలో ఇక్కడ 2 వినిపిస్తున్నాయండి, 2 అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి కరాచీలో డెన్లో ఉండే అవకాశం ఉంది, దానికి సంబంధించి పిక్చర్స్ వచ్చినాయి. కానీ పెహల్గాం దాడుల తర్వాత ఒక ప్రైవేటు విమానంలో ఫ్యామిలీని విదేశాలకు పంపిన మునీర్. ఫ్యామిలీ అయితే ఇక్కడ లేదు, ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళిపోయాడు, ఆయనే ఆ స్థావరంలో ఉన్నట్లుగా వస్తున్న ఇన్ఫర్మేషన్. ఫ్యామిలీ అయితే ఇక్కడ లేకుండా విదేశాలకు పంపించారు. లండన్ అని కొంతమంది అంటున్నారు, వేరే దేశం అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. అయితే గతంలో ఆర్మీ బంకర్లలో దాక్కున్న మునీర్. బంకర్లలో దాక్కోవడం ప్రత్యేకత. బంకర్లో దాక్కుంటే ఎవరిని ఊరుకున్నారు? సద్దాం హుస్సేన్ ఊరుకున్నారా, లేకపోతే లాడెన్ లాంటి వాళ్ళు ఊరుకున్నారా? బంకర్లో కాదు, పాతాళంలో వెళ్ళి దాక్కున్న జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తారు. ఇంక అందులో ఎటువంటి మోమాటమే లేదు, జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తారు. పాతాళంలో ఉన్నా సరే బతకాలి, 4 కాలాల పాటు ఉండాలి అనుకుంటే బయటకు వచ్చేయాలి, తప్పు అయిపోయింది క్షమించమనాలి, కాళ్ళు పట్టుకోవాలి, ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే. లేదు అనుకుంటే సమాప్తం. ఇక అణ్వాయుధాలు వాడే పరిస్థితి వస్తే కిరాణా హిల్స్లో ఉంటానన్న ఆర్మీ చీఫ్. అణ్వాయుధాలు వాడే పరిస్థితి వస్తే ఈయన కిరాణా హిల్స్కి వెళ్తాడట. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏదో లీక్ అయిందట, 6 నిమిషంలో పోతావు, వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఆలోచన వస్తేనే అంతమందించేస్తారంటున్నారు భారత్. మీకు ఆలోచన వస్తే, అణ్వాయుధం అనే ఆలోచన వస్తే దాన్ని మీరు వాడొద్దు, దాన్ని మీరు తీయొద్దు, దాన్ని ప్రయోగించొద్దు. ఆలోచన కానీ వస్తేనే అంతమైపోతారు. అది గుర్తిరగాలి మీరు. ఇక బ్రహ్మోస్ దాడులతో కిరాణా హిల్స్లో ధ్వంసం. ఎలా ధ్వంసమైందో తెలుసు, ఆల్రెడీ లీక్ అవుతున్నదని పెద్ద న్యూస్. అది పాక్ అణ్వాయుధాలు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో ఆ సెంటర్ని మొన్న కొట్టారు అని. అందుకనే ట్రంప్ కూడా టెన్షన్ పడిపోయాడు. వీళ్ళు ఏదో కొంప ముంచిలా ఉన్నారు, మొత్తం పాక్ అంతా కూడా మాడి మసి అయిపోతుంది, బుగ్గైపోతుంది, 100 ఏళ్ళు పాక్ అన్నది అసలు తెలియదు ప్రపంచానికి, అలా తయారైపోద్ది, ఎవరో అక్కడికి వెళ్ళలేరు, పూర్తిగా అన్నీ కట్ అయిపోతాయి. అలాంటి దాని మీద ప్రయోగించారు. అందుకని నేను ఆపండ్రా బాబు అని చెప్పి ముందుకొచ్చానని ట్రంప్ గారు కేకలు పెడుతున్నారు. ఇక కనీసం ఒకవేళ ఎక్కడో మిగిలిన దాన్ని తరలించలేని పరిస్థితుల్లో పాక్ ఉన్నదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని తరలించే పరిస్థితి లేదు, దిక్కుమొక్కు లేని పరిస్థితిలో అయిపోయింది. వార్ హెడ్లు కూడా కిరాణా హిల్స్లోనే ఉన్నాయి, వార్ హెడ్స్ కూడా కిరాణా హిల్స్లోనే ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఇంకా కిరాణా హిల్స్లో ఉంటానని చెప్పి కరాచీ డెన్లోకి మారిన పాక్ ఆర్మీ చీఫ్ కిరాణా హిల్స్లో ఉంటాను అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. కిరాణా హిల్స్ కాదు, ఏ హిల్స్లో ఉన్నా సరే వీళ్ళు ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నారు,
ఇంకా మనం అక్కడ ఉండడం సేఫ్ కాదురా బాబు అని చెప్పి జనావాసాల్లోకి వచ్చేసారు. వీళ్ళు తెలివితేటలు ఈ రకంగానే ఉంటాయి. సద్దాం హుస్సేన్ కూడా ఆ టైంలో అలాగే చేశాడు. ఆయన కూడా జనావాసాల్లో ఒక గ్రామంలో ప్రజలందరూ ఉన్న దగ్గర అటాకులు జరగవు. అది సేఫ్ జోన్ కింద వీళ్ళు భావిస్తారు. ఉగ్రవాదుల వాళ్ళు ఊర్లోకి వచ్చారంటే వీళ్ళు కొట్టి చంపేస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు, ఏదైనా ఒక ఊరిని ఒక సిటీని పెట్టుకుని ఆ సిటీ మధ్యలో వీళ్ళు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సేఫ్ కాబట్టి, ప్రజల మీద దాడులు జరగవు కాబట్టి, ప్రజలు అన్యాయంగా చనిపోతారు కాబట్టి, అక్కడ అటాకులు చేయరు కాబట్టి. అందుకని కరాచీని ఈయన స్థావరంగా మలుచుకుండి కరాచీలో దాక్కున్నాడు. ఇక మునీర్ వేటలో రా మొసాద్. ఇంక ఎలా ఉంటుంది, వేట వేయడం మొదలుపెట్టాడు అంటే దాన్ని వేటు వేసిన దాకా ఆగే పరిస్థితి ఉండదు. ఇక భారత్ టార్గెట్కు దగ్గరలో మునీర్ దొరికేసినాయి, విత్ పిక్చర్స్ వచ్చినాయి, వీడియోస్ కూడా ఎన్ఐఏ చేతిలో ఉన్నదట. వీడియోస్ ఉన్నాయి అంటే ఇంకేముంది, ఇంక ఎక్కువ పెట్టడమే, బటన్ నొక్కడమే, వెళ్ళి గుండెలు చీల్చేస్తుంది. ఇక మునీర్ తప్పించుకోకుండా వెంటాడుతున్న రా మొసాద్, ఇద్దరు కూడా ఒక పక్క రా ఒక పక్క మొసాద్ పెట్టేశారు అక్కడ. ఎక్కడ ఇటు నుంచి ఇటు కదిలేడు అంటే పిన్ టు పిన్ ఇక్కడ రికార్డ్ అయిపోతున్నది. ఆ స్థావరంలోనే అతను ఉండాలి, బయటకు వచ్చాడో అయిపోయినట్టే, అలా బిగించేశారు. ఎక్కడికి వెళ్దాలన్నా సరే వెళ్ళలేని పరిస్థితి. మొత్తం సద్దు మెరిగినంత వరకు పాక్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వాడి వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మర్యాదగా గౌరవంగా తప్పు అయిపోయిందని ఒక క్షమాపణ చెప్పించి బహిరంగంగా భారత్ దగ్గర మోకరిల్లితే బతికి బట్ట కడతాడు, లేదు అంటే బతుకు అయిపోయినట్టే. ఇక రాక్ అనుసరణలో భద్రతా బలగాలు, రాక్ అనుసరణలో పూర్తి భద్రతా బలగాలన్నీ కూడా ఆ ప్రాంతం మీదే ఫోకస్ పెట్టున్నాయి. మన క్షిపణి అటువైపే ఎక్కుపెట్టుంది. అతను ఏ మాత్రం మాట్లాడినా, మళ్ళీ ఇంకొక దుశ్చర్యకు పాల్పడాలని ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఆలోచన వచ్చినా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి పడిపోద్ది. కరాచీ కాలిపోద్ది, కరాచీ కాలిపోద్ది ఒక్క మునీర్ వల్ల, ఇతను చేసిన దుస్సాహసాల వల్ల, ఇతను చేసిన ఆ ప్రసంగాల వల్ల ఈరోజు నేలమట్టం అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. మునీరు ఇక దొరికాడు, క్షమాభిక్ష అన్నది లేదు, పాపాత్ములకి క్షమాభిక్షలు ఉండవు, అంతమే. అదే జరుగుతుంది ఈరోజు. భారత్ అదే హెచ్చరిస్తున్నది. అజిత్ దోవల్ ఆర్డర్స్ ఆ రకంగానే ఇచ్చారు, దొరికాడు ఆ కొడుకు ఏసీ అండి అని. ఇంకా మరి ఏమి వెనక్కి ముందుకి చూడాల్సిన అవసరం లేదు, దొరికినట్టుగా లేపిమంటున్నారు.